ఇయ్యాల రేపు టాకీస్లకు ఓడే తగ్గిందబ్బా. టికెట్ల రేట్లకు బుగులు పడుతున్నారు. మరి ఇంట్లో నలుగురు చూడాలంటే 1000-1500 పెట్టాల్సిందే. 4 రోజులైతే ఓటీటీలకే వస్తుంది. నిమ్మలంగా ఇంట్లోనే చూస్తే మాయతి అనుకునే జమానా. అన్ని రోజులు ఆగలేనోళ్ళు బొమ్మను నమ్ముకోబట్టిరి, ఫోన్లలోనే డౌన్లోడ్ చేసుకొని చూడబట్టిరి. ఇక అసలు ముచ్చట ఏందంటే తెలుగు సినిమా కంపెనీల పర్సెంటేజ్ పంచాది పుట్టింది. సింగిల్ స్క్రీన్ ఉన్న టాకీస్ లా సినిమాకింత ఇయ్యాలని టాకీస్ ఓనర్లు డిమాండ్ చేస్తే ప్రొడ్యూసర్లు ఒప్పుకుంటలేరట. ఇన్నొద్దులు కిరాయిల మీద నడిచినాయి. గట్లయితే మాకు లాస్ వస్తుంది, దేశం అంతటా ఒగరులుంటే మన తాన గిట్లెందుకని టాకీస్ ఓనర్లు లడాయి ఎత్తుకున్నారు. అయితే సినిమా కంపెనీల కొందరు ప్రొడ్యూసర్లు టాకీస్ ఓనర్ల దిక్కు మాట్లాడితే కడమ నిర్మాతలతోటి లొల్లైంది. తెలుగు సినిమా లేదు, హై బడ్జెట్ సినిమా ప్యాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంట్ ఇస్తున్నారు, తెలుగు స్టేట్ ఏం చేసింది? మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్ ఫీడింగ్ ఆపి సింగిల్ స్క్రీన్స్కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయితే థియేటర్ బాగా చేయండి, అది చేయండి సార్. మీరు పర్సెంటేజ్ సిస్టమ్ వస్తే నా థియేటర్ నడుస్తుంది, లేకపోతే నేను థియేటర్ బంద్ చేస్తున్నా. ఏం చేయమంటారు చెప్పండి? థియేటర్లు బంద్ చేపిద్దామా? నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళు మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఇక ఇట్లా కాదని ఇవాళ ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ పెట్టి 15 మంది తోటి కమిటీ వేసిండ్రు. ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల టోటల్ గా సమస్య పరిష్కారం అయిపోతుంది. వచ్చే నెల పెద్ద సినిమా ఈడదలుంది. దానికైతే పాత పద్ధతిలోనే నడిపిస్తారట. కడమ సినిమాలకైతే కిరాయి లెక్క కుదరదంటున్నారు. ఇక కమిటీలో ఏం తేల్తుందో పంచాది ఎట్లా తష్వా చేస్తారో చూడాలి మరి.